ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. మొంథా తుఫాను తీరం వైపు దూసుకొచ్చేస్తోంది. సాయంత్రం 6 గంటలకు తీరం దాటే ప్రక్రియ మొదలై రాత్రి 11 గంటలకు పూర్తిగా తీరం దాటే అవకాశం ఉంది. ఓడలరేవు అంతర్వేది మధ్యలోని తూర్పుపాలెం కేశవదాసుపాలెం మధ్య తీరం దాటబోతోంది తుఫాన్. ల్యాండ్ ఫాల్ అయినప్పటి నుంచి పూర్తి తీరం దాటే వరకు 5 గంటలు పట్టే ఛాన్స్ ఉంది. ఆ 5 గంటలే కీలకమంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. భీకర గాలులకు కరెంట్ కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. సాయంత్రం 6 తర్వాత తీరం దాటే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దాదాపు రాత్రి 11 గంటలకు పూర్తిగా తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో పెను గాలులు వీచే అవకాశం ఉంటుంది. చాలా కీలకమైన సమయంగా భావిస్తున్నారు. తూర్పుపాలెం కేశవదాసుపాలెంలో ల్యాండ్ ఫాల్ అయినప్పటి నుంచి కూడా తీరం దాటే వరకు దాదాపు 5 గంటలు సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 5 గంటలే కీలకమంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. భీకర గాలులు కరెంటు కమ్యూనికేషన్ వ్యవస్థలు దెబ్బతినే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ కూడా బయటకు రావద్దంటూ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మొంథా తుఫాను ప్రభావంతో ఇటు కాకినాడ ఉప్పాడలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. రాకాశయాలలు ఎగసెగసి పడుతున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. ఇటు కాకినాడ కోనసీమ జిల్లాలకు కూడా తీవ్ర తుఫాను ప్రభావం కనపడుతూ ఉంది. సైక్లోన్ వాల్ 50 కిలోమీటర్లు ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. చాలా పెనుగాలులు వీచే అవకాశం ఉన్నట్టుగా, అలాగే అలలు తీరం కోస్తా తీరం ఏదైతే ఉందో ఆ కోస్టల్ ప్రాంతానంతటినీ కూడా బీభత్సం సృష్టించే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. ఇట విశాఖ గాజువాకలో కూడా కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. యారాడ కొండపై నుంచి బండరాళ్లు కింద పడుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాము. ఎక్కడికక్కడ దూసుకొస్తూ ఉంది తుఫాను. భయానకంగా సముద్ర తీర ప్రాంతాలన్నీ కూడా కబళించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రాకాశయాలలు ఎగసెగసి పడుతున్న దృశ్యాలు కూడా చూస్తున్నాము. ఇటు మొంథా తుఫాను తీరం వైపు దూసుకొస్తోంది. సరిగ్గా సాయంత్రం 6 గంటలకు తీరం దాటే ప్రక్రియ మొదలవుతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. 6 గంటలకు తీరం దాటే ప్రక్రియ మొదలై రాత్రి 11 గంటలకు, అంటే దాదాపు 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది తీరం దాటడానికి. ఈ 5 గంటలే చాలా వరకు కూడా కీలకమంటున్నారు. ఎందుకంటే ఇటు విద్యుత్ వ్యవస్థ కావచ్చు, కమ్యూనికేషన్ వ్యవస్థలు కావచ్చు, భీకరమైనటువంటి గాలులకు దెబ్బతినే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. మత్స్యకారులు ఎవరూ కూడా చేపల వేటకు వెళ్లొద్దంటూ కూడా ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. కాకినాడ తీరం దిశగా మొంథా సూపర్ సైక్లోన్ ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది. తీరాన్ని సమీపిస్తున్న కొద్దీ ఉగ్రరూపం దాలుస్తోంది తుఫాను. వైజాగ్ లో పలు ప్రాంతాలన్నీ, అండర్ బ్రిడ్జిలన్నీ కూడా నీట మునిగిన దృశ్యాలు కనపడుతున్నాయి. తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వారికి ఆహారం కావచ్చు, మిగతా ఏవైతే ఉన్నాయో వాటర్ కావచ్చు, ఈ సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేశారు. ఈ పునరావాస కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు. మనం చూస్తున్నాము మొత్తం రోడ్లో ఆర్టీసీ బస్సు సగభాగం అంటా కూడా వరద నీటిలో చిక్కుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. తీరాన్ని సమీపిస్తున్న కొద్దీ కూడా భీకర గాలులు తుఫాను ఉగ్రరూపం దాల్చే అవకాశం ఉన్నట్టుగా కూడా వాతావరణ శాఖ అధికారులు వెదర్ రిపోర్ట్ ఇస్తున్నారు.